రికార్డింగ్ నంబర్ 27. థర్డ్ చాప్టర్ అయిన కర్మయోగంలో 11వ శ్లోకం 11th శ్లోకం చదువుకుంటున్నాం. దేవయజ్ఞము అని ఇక్కడ హెడ్డింగ్. సూర్యరశ్మి, వాయువు, జలము, బీజములలోని అంకుర శక్తి, మనలోని ప్రాణశక్తి, ఆహార స్వీకరణాది శక్తులను దేవతలు అనబడుదురు. వారి శక్తి వలన మనమున్నాము గాని మనముండుట వలన తమకు ప్రయోజనము కలిగి దానికై దేవతలుండుట లేదు. కనుక దేవతల సృష్టి యజ్ఞము వలన మనము పొందు ఫలితములన్నీ దేవయజ్ఞము వలననే కలుగుచున్నవి. వారి ఎడల మనము చేయవలసినదేమీ వారికి ఉపయోగించు పనులేవియు మన వశమున లేవు గనుక మనకు ఉపయోగించు పనులనే వారి మార్గమును అనుసరించి పొందుచున్నాము. అట్టి ఎడల వారి యందు మనకు ఉండవలసిన గౌరవము, విశ్వాసము, ఆరాధనా బుద్ధి మాత్రమే మనము చేయగల యజ్ఞము. ఎంత శ్రద్ధగా దేవతల యందు ఎంత గౌరవముతో మనం ఈ పనులను ఆచరింతుమో అంత హెచ్చుగా ఫలితము మనకే కలుగుచుండును. విద్యుచ్ఛక్తి ధర్మములను మానవుడు అనుసరించుట వలన వాడుకొనగలుగుచున్నాడు గదా. దేవతలను గౌరవించుట, వారు మనలను సంభావించుట అనగా ఇట్టిదే. తత్ఫలితముల కొరకు కాక యజ్ఞార్థముగా గౌరవింపగలిగినచో ఉత్తమమగు విశేషము కలుగును. సృష్టిలోని దేవతలను మనము పూజ్యభావముతో ఆరాధించినచో వారు మన ఎడల పూజ్యభావముతో ప్రవర్తింతురు. వారికి శక్తులు అనుభావములు తప్ప భావములుండవు. కనుక మనము చూపిన గౌరవ భావమే తిరిగి మనకు ఉన్ముఖముగా దేవతల భావమై సంక్రమించును. ఇదియే దేవయజ్ఞము. యజ్ఞశేషము అని ఇంకొక హెడ్డింగ్. దేవతలు యజ్ఞమునందు పూజింపబడిన వారై మానవులకు ఇష్టములైన భోగములను ఒసగుదురు. సృష్టి నడచుటకు బ్రహ్మాండమునందు గాని పిండాండమునందు గాని పనిచేయుచుండు ప్రకృతిలోని ప్రజ్ఞామూర్తులే దేవతలు అని వివరించితిమి. గాలి, నీరు, సూర్యరశ్మి, భూమి పరిశుభ్రముగా సారవంతముగా ఉండునట్లు మానవుడు చేయు ప్రయత్నమే దేవతలను పూజించు యజ్ఞమగుచున్నది. దానిని యజ్ఞార్థముగా నిష్కామముగా ఆచరించుటనే దేవయజ్ఞము అందురు. ఏ పనినైనను తాను ఫలితమును పొందుట కొరకు కాక సాటి జీవులలోని అంతర్యామిపై గౌరవముతో ఆచరించినచో అది యజ్ఞమగును. తనకు పాలిచ్చుటకు గోవుకు గడ్డి వేయుటలోను జీవకారుణ్యమున గోవుకు గడ్డి సమర్పించుటలోను గల భేదము నిష్కామ కర్మ లేక యజ్ఞార్థ కర్మ అనబడును. ఇట్లే దేవతల ఎడలను మనం ఊహింపవలెను. మన జీర్ణకోశమున ఆహార పరిణామమునకు అనేక దేవతలు రసాయనిక ప్రక్రియల రూపమున జీర్ణరసముల రూపమున పనిచేయుచున్నారు. వారు చేయుచున్న పనులు మనకు చేత కావు. కనుక దేవతలు మనకన్నా గొప్పవారు. భౌతికమైన రుచులపై మనకున్న వ్యామోహము వారికి లేదు. కనుక మనకన్న వారు సంయమ స్వరూపులు, నిష్కామకర్మ నెరిగినవారు, అనగా యజ్ఞార్థము మాత్రమే పనిచేయుచున్నవారు. వారిని గుర్తించుకొని ఆహార నియమము కలిగి అన్నపానీయములను స్వీకరించినచో మనము తిను భోజనము కూడా యజ్ఞార్థమే అగును. దానివలన ఆరోగ్యము, దీర్ఘాయువు, శరీర దారుఢ్యము మనకు కలుగుచున్నవి. ఇవి మనకు కలుగునని గుర్తుండుట సకామము. దేవతలు ప్రసాదించుచున్నారని గుర్తుండుట నిష్కామము. ఈ సంస్కారము లేనివాడు తన జిహ్వ రుచికి దాసుడై వ్యామోహమున చేయి భోజనము వలన జీర్ణకోశములోని దేవతల ఎడ పూజ్యభావము లేక అవమానించుట అగును. అవమానపడుటకు దేవతలకు అహంకారము లేదు. కనుక మనం అవమానించిన ఫలితమైన అజీర్ణాది వ్యాధి బాధలు కర్మఫల రూపములై మన అహంకారమునే బాధించును. దేవతలకు కర్మఫలానుభవము లేదు. వారిది కేవలము భోగలోకము. వారికి జనన మరణ జరావ్యాధులు వయస్సు యొక్క పరిణామములు లేవు.
ఎచ్చట సృష్టి సంకల్పము వ్యక్తమగునో అచ్చట వారు ఆ సంకల్పము నుండి సంసార వృక్ష రూపమున ప్రత్యక్షమై వ్యక్తమై పనిచేయుచుందురు. పని అయిన వెనుక సంకల్పముతో అంతర్ధానమగుదురు. చనిపోయిన వారి యందు ప్రాణము, మనస్సు, ఇంద్రియ ప్రవృత్తులు మొదలగు శక్తుల వలె నడిచిపోనక్కరలేకయే మాయమగుదురు. కనుక మానవుడెప్పుడునూ ఈ దేవతలతో బ్రహ్మాండ పిండాండముల యందు సామరస్యము నిలుపుకొనవలెను, నిర్లక్ష్యము చేయరాదు. ఈ దేవతలందరూ సగుణ స్వరూపులు అని నిర్గుణ పరబ్రహ్మమును గూర్చి పగటి కలలు కన్న వేదాంతికి కూడా తిండి కుదరనిచో అజీర్ణ వ్యాధి కలుగును. కనుక మానవునకు ఇహపర సౌఖ్యములకు దేవతలను ఆరాధించక తప్పదు. వారిని ఒకే పరమాత్మ బుద్ధితో ఆరాధించుచు నిష్కామముగా యజ్ఞార్థకర్మ నిర్వర్తింపవలెను గాని ఈ దేవతల వలన పొందు సుఖాదులపై భ్రాంతితో అదే యజ్ఞము చేసినను లాభము లేదు, అది సకామమే అగును. ఇంకొక హెడ్డింగ్ యజ్ఞస్వరూపము. యజ్ఞమను పదమునకు నిష్కామముగా చేయు ఆరాధనమని, అది కర్మస్వరూపమని గీతాచార్యుని సమన్వయము. సనాతన ధర్మమైన వేదమును దర్శించిన ఋషుల సమన్వయము కూడా ఇదియే. కనుకనే పూర్వులు కూడా తమకన్నా పూర్వుల కడ నుండి దీనిని తెలుసుకొని ఆచరించినారని కృష్ణుడు గీతలో హెచ్చరించెను. భగవద్గీతలో తాను నూతన సిద్ధాంతమును ప్రతిపాదించుచుంటునని అతడు చెప్పలేదు. సనాతన ధర్మమును తానిచ్చుచున్నాననియు, తాను ఈ ధర్మము యొక్క స్వరూపమే అనియు, జీవులు దానిని మరిచినప్పుడల్లా తానొక వ్యక్తిగా అవతరించి దానిని స్థాపించదననియు చెప్పనే గాని తనది సరికొత్త సిద్ధాంతమని చెప్పలేదు. యజ్ఞము అను పదమునకు నిష్కామ కర్మాచరణమనియు, దేవతలు అను పదమునకు సృష్టిని నిర్వహించుచున్న ప్రజ్ఞలనియు వేదమునందు ప్రాచీనముగా ఉన్న నిర్వచనమునే కృష్ణుడు పునరుద్ధరించెను. అట్లు కాక ఉద్ధరించుటకు ఆవశ్యకత ఏల కలిగినదనగా నడిమి కాలములో పండితులు ఇంద్రాది శబ్దములను వ్యక్తుల పేర్లుగా పొరబడి వారిని తమ కోరికల ప్రకారము దేవతలుగా వ్యవహరించి ఆహార పదార్థములను జంతువులను బలి ఇచ్చుటకు అలవాటు పడి మద్య మాంస మైథునాది లోలురై కామాత్ములు స్వర్గపరులు అయి వ్యవహరించుట వలన యజ్ఞమను అర్థమును భ్రష్టు పట్టించిరి. కోరిన రూపము నర్చించుట, తన జిహ్వ పీకిన ఆహారములను దేవతల పేర బలి ఇచ్చి నైవేద్యము పెట్టి ప్రసాదముగా స్వీకరించుట మొదలగు ప్రక్రియలతో యజ్ఞమను పవిత్ర పదమును కలుషితము చేసిరి. కనుకనే కృష్ణుడు యజ్ఞమును పునరుద్ధరించి యథాస్థానమున నిలుపుకొనవలసి వచ్చెను. 11వ శ్లోకం అయిపోయింది. యజ్ఞముచే గౌరవింపబడిన దేవతలు మనకు సర్వ విషయములందును అప్రయత్న సుఖభోగములకు కారకులగుచున్నారు. నిరంతరము వారు కలిగించుట మనం అనుభవించుట జరుగుచున్నది. అప్పుడు మన కర్తవ్యమేమి? వారికి సమర్పణ బుద్ధితో అనుభవించుట మాత్రమే మనము వారి ఎడల చూపవలసిన విశ్వాసము. ఎవరి బుద్ధి కలిగి ఉండక స్వప్రయోజన బుద్ధితో అనుభవింతురో వారు దొంగ బుద్ధి కలవారనుటలో సందేహము లేదు. ఈ దొంగ బుద్ధి వలన ఇతరులకు పెట్టక తాను అనుభవించుట మున్నగు అధర్మాంకురములు నాటుకొనును. దేవతలకు అహంకారము లేదు కనుక ఈ అంకురములను కూడా వారే మొలిపింతురు. మనము నాటిన బీజములు అంకురములై కామ విషవృక్షములుగా పెరిగి మన సుఖాదులను హరించుచున్నవి. భూతదయతో ఇతర జీవులలోని యజ్ఞపురుషుడిని అర్చించి అటుపైన తాను అనుభవించినచో యజ్ఞశేషమును భుజించిన వాడగును. దీనివలన మానసిక శారీరక కల్మషములు తొలగిపోవును. అట్లు కాక స్వలాభమునకు తన కర్మలను వంట చేసుకొని ఫలమును భుజించువాడు పాపములనే భుజించును, కనుక పాపాత్ముడగును. పురాణాదులలో క్రూర రాక్షసుల చరిత్రలను మనము చదువుచున్నాము. వారి జీవితములకు కలిగిన దుష్పరిణామములే పాపాత్మునకు కలుగును. దైవభక్తి కలిగియున్నను
తాను కల్పించుకొనిన దైవమును మాత్రమే తన కోరికలు నెరవేరుటకు, లాభమును పొందుటకు తన వస్తువులతో అర్చించినను అది యజ్ఞము కాక పాపమే అగును. ఒక దేవాలయమున నిలబడి వచ్చిపోవుచున్న భక్తజనమును పరిశీలింపుడు. ఒక్కొక్కడు పుష్ప ఫలాదులను, టెంకాయలను కొనివచ్చి నైవేద్యము పెట్టి అందున్న వారికి పంచి తానును స్వీకరించును. మరి ఒకడు నైవేద్యము అయిన వెనుక మరలా ఆ ఫలములను, టెంకాయలను సంచిలో ఉంచుకొని భద్రముగా ఇంటికి కొనిపోయి తన వారితో కలిసి తినుచున్నాడు. ఇందు మొదటివాడు భుజించున్నది యజ్ఞశేషము లేక ప్రసాదము. రెండవ వాడును వాని ఆప్తులను భుజించున్నది ఒట్టి టెంకాయ. యజ్ఞశేషమును భుజించువానికి అందున్న పదార్థము కాక తన యందున్న సమర్పణ బుద్ధియే ప్రసాదమై తనను రక్షించును, అనగా మనస్సును పవిత్రము చేయును. పాపము, పుణ్యము, బంధము, మోక్షము, కర్మఫలానుభూతి మనస్సునకు మాత్రమే సంబంధించినవి గాని ద్రవ్యమునకు, దేహమునకు సంబంధించినవి కావు. దేవతల కోపము వలన దేహమున కలిగిన వ్యాధుల బాధలు కూడా మనస్సు చేతనే అనుభవింపబడును. కురుపున్నచో దాని నొప్పి మనస్సునకే గాని కురుపులోని మాంసమునకు, చర్మమునకు కాదు. దేవతల అనుకూల్యము వలన కలిగిన ఆరోగ్యము, పుణ్యము, మోక్షము కూడా మనస్సునకు మాత్రమే. 3rd చాప్టర్లో 12వ శ్లోకం అయిపోయింది. రికార్డింగ్ నెంబర్ 27 కూడా అయిపోయింది.